హలో! మనం పండించిన మెంతి కూరతో రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? సో, వీటికి కావాల్సింది టమాటా, పచ్చిమిర్చి అండ్ మెంతెం కూర అండ్ కొద్దిగంత చింతపండు. ఇక్కడ చూపిస్తున్న పప్పులన్నిటిని ఆయిల్‌లో దోరగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా మెంతెం కూరను ఆల్సో ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ఆయిల్ ఏసుకొని టమాటాను ఆల్సో ఫ్రై చేసుకోవాలి. సో, అవి మగ్గేలోగా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పులన్నిటిని దంచుకోవాలి. స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటా, దంచుకుంటా అండ్ ఫైనల్‌గా సాల్ట్ అండ్ మనం బిఫోర్ నానబెట్టిన చింతపండును యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి. మిక్సీలో ఆల్సో గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ దానికన్నా రోట్లో నూరింది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అని రోట్లో దంచుకుంటున్నాను. ఫైన్ పేస్ట్ అయిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెంతెం కూర చేదుగా ఉంటుంది అని అసలు చేసుకోరు. బట్ ఇలా చేసుకొని తినండి, అద్భుతం అంటారు. ఏమి చేసుకుంటారా? కామెంట్ చేయండి.